హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకొని జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఆ జాబ్ కొట్టడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. అయినా కూడా జాబ్ రావడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. బట్ ఒక జాబ్ కొట్టడం చాలా ఈజీ. అసలు ఆ జాబ్ని ఎలా కొట్టాలి, ఆ జాబ్ కొట్టాలంటే మనం ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఆ స్కిల్స్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ అంతేకాకుండా మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ మన లైఫ్‌లో, మనం ఒక జాబ్‌లో గానీ, మనం చేసే వర్క్ ప్లేస్‌లో కానీ ఎంతవరకు మనకు యూజ్‌ఫుల్ అవుతాయని మనకి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు టిప్పు సుల్తాన్ ఖురేషీ గారున్నారు. ఆల్మోస్ట్ 1.5 లాక్ స్టూడెంట్స్‌కి ఈయన ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడదాం. హలో టిప్పు సుల్తాన్ గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. హౌ ఆర్ యు వన్? ఐఎమ్ గుడ్ అండి. సో మీ కెరియర్‌లో ఆల్మోస్ట్ 1.5 లాక్ స్టూడెంట్స్‌కి మీరు టీచింగ్ చేశారు. Yes, sir. ఆల్మోస్ట్ చాలా మందిని చూసుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో డిగ్రీ ఉన్నా కూడా స్కిల్ లేక చాలా మందికి జాబ్ రావట్లేదు. సో బేసిక్‌గా ఒక జాబ్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలండి మెయిన్‌గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో చాలా చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయండి. డిగ్రీ ఉంటే చాలు జాబ్ వచ్చేస్తుంది అనుకునే ఇల్యూజినేషన్లో పిల్లలు బతుకుతున్నారు. బట్ మోస్ట్లీ మనం ఫోకస్ చేయాల్సింది మూడే అండి. ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఈ మూడు స్కిల్స్ ఉంటే యూ కెన్ గెట్ జాబ్ ఎనీవేర్. అండ్ ఈ మూడింటిని కలిపి మనం ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటాం. అండ్ కాలేజెస్ ఆర్ పేరెంట్స్ నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఒకరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. జస్ట్ డిగ్రీ ఉండే జాబ్ వచ్చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్లో బతుకుతున్నారు. సో మెయిన్‌గా కంపెనీస్ ఏం చూస్తాయండి? డిగ్రీ చూస్తాయా, లేకపోతే స్కిల్‌ని చూస్తాయా, కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తాయా? ఇది ఆల్ టుగెదర్ అండి. ఇది కాంబినేషన్ ఆఫ్ మూడు చూస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ని కంపేర్ చేస్తాను స్కిల్స్తో. ఇప్పుడు మీకు మొబైల్లో బ్యాటరీ ఒకటి ఉంటే సరిపోతుందా? లేదు. డిస్ప్లే ఉంటే సరిపోతుందా? లేదు. అది ఎంత పెద్ద ప్రాసెసర్ అయినా ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ద డిస్ప్లే, దానికి డిస్ప్లే లేకపోతే మీరు ఎంత ప్రాసెసర్ అయినా పని చేయదు. సో డిస్ప్లే ఇస్ లైక్ కమ్యూనికేషన్ అండ్ ప్రాసెసర్ ఈజ్ లైక్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ద బ్యాటరీ ఈజ్ లైక్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఓకే. సో ఈ మూడు కలిపి ఉంటేనే ఒక మొబైల్ అవుట్పుట్ వస్తుంది. ద సేమ్ వే ఒక స్టూడెంట్కి జాబ్ రావాలంటే ఈ మూడు కాంబినేషన్ అయి ఉంటేనే వస్తుందండి. సో మీరు ఇంతమంది స్టూడెంట్స్ని చూసుంటారు. మెయిన్‌గా ఎలాంటి మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తుంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్కి అండి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్. నేనేమంటున్నాను అంటే ఇప్పుడంతా ఇన్స్టెంట్ జనరేషన్ వచ్చేసింది. 2 minutes మ్యాగీ టైప్లో పిల్లలు ఊహించుకుంటున్నారు లైఫ్ని. ఏదైనా సరే ఇప్పుడు అయిపోతే వచ్చేస్తుంది, ఒక 2 months స్పెండ్ చేస్తే వచ్చేస్తుంది, 5 months స్పెండ్ చేస్తే వచ్చేస్తుంది. లేదండి, మీరు స్పెండ్ చేసే టైం కన్నా మీరు ఎంత ఫోకస్గా చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. దాని బేసిస్ మీద మనకు జాబ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా జాబ్స్ అనేవి కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు 2026 అనుకోండి, 27లో మళ్ళీ పాస్ అవుట్స్ అంతా వచ్చేస్తారు, ఫ్రెషర్స్ వస్తారు. అవునండి. ఫ్రెషర్స్ ఎలా ఉంటారంటే ఇంకా ఆకలి మీద ఉన్నట్టు 15,000కి 10,000కి 12,000కి పని చేయడానికి రెడీగా ఉంటారు. సో బేసిక్గా డిగ్రీతో పాటు మనం ఎప్పుడైతే డిగ్రీ కాలేజ్లో చదువుతున్నామో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలండి? ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి మీరు రైస్ చేసింది. బికాజ్ ఇప్పుడున్న కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే మొత్తం కరికులంని స్టూడెంట్స్కి తరోగా నేర్పిస్తున్నాయి. దట్ ఈస్ నెవర్ రాంగ్. అలాంగ్ సైడ్ వాళ్ళు మర్చిపోతున్న ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు నేర్పేయాల్సింది ముఖ్యంగా జాబ్కి సరిపడా స్కిల్స్ జస్ట్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ మచ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్. ఇవి రెండింటిని వాళ్ళు పక్కన పెట్టేసి మొత్తం అకాడమిక్స్ మీద పర్సంటేజెస్ మీద రుద్దుతున్నారు. దానివల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతున్న తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ని జాయిన్ అవ్వడం, వాళ్ళు పే చేయడం, హాస్టల్స్లో స్టే చేయడం, చాలా సాక్రిఫైసెస్ చేయడం జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నానంటే కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ పూర్తిగా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇయర్ లాంగ్ కరికులం ఒక సబ్జెక్ట్ లాగా పెట్టుకుంటా వస్తే స్టూడెంట్స్కి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాప్టిట్యూడ్ కష్టం అంటూ ఉంటారండి, ఎందుకంటే ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది అందులో అని చెప్పేసి. ఎంతవరకు వాస్తవం అండి? అది 100% అండి. అది నాకు తెలిసి నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్ 90% ఇదే పర్సెప్షన్తో ఎంటర్ అవుతారు. పోయేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా పోతారు. నేను చెప్తాను, ఒక సింపుల్ లాజిక్ చెప్తాను దీనికి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక క్లాస్లో మీరు ఉన్నారు, ఇంగ్లీష్ క్లాస్లో ఆన్సర్ చెప్పేటోడు, సోషల్ క్లాస్లో ఆన్సర్ చెప్పేటోడు, మ్యాథమెటిక్స్ క్లాస్లో ఆన్సర్ చెప్పేటోడు, ముగ్గురు ఎవరిని స్పెషల్గా చూస్తారు మీరు? మ్యాథమెటిక్స్. ఎస్. ఏంద్రో ఎవడు వీడు ఇంత ఆన్సర్లు చేస్తున్నాడు అనుకుంటాం. బికాస్ ద రీజన్ ఇస్ అది స్పెషల్ కాబట్టి అది టఫ్.
అది టఫ్ కాబట్టి అది స్పెషల్. అండ్ ఆప్టిట్యూడ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అబౌట్ మ్యాథమెటిక్స్, రైట్? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆన్సర్ చెప్పగలుగుతున్నాడు అంటే వన్ మైండ్ పర్ఫెక్ట్గా ప్రాసెస్ చేస్తుంది, ఈ కెన్ డూ సంథింగ్ బెటర్ అని ప్రూఫ్ అండి. సో ఫస్ట్ స్టూడెంట్స్ ఆ పర్సెప్షన్ని వదిలేయాలి. ఆప్టిట్యూడ్ అంటే చాలా టఫ్ అనే పాయింట్ నుంచి బయటకు వచ్చి దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆప్టిట్యూడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎ జాబ్, ఆల్సో ఫర్ దర్ థింకింగ్ ఎబిలిటీ, ద మెంటల్ స్ట్రెంత్. ఈ రోజుల్లో కూడా యాప్టిట్యూడ్ అవసరమా అండి? ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం అడిగినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. యాప్టిట్యూడ్ ఎందుకండి ఈ రోజుల్లో? కరెక్టే అండి, ఇది మీరు ఈ జనరేషన్ సంబంధించిన వాళ్ళ నాకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అవసరమా అనే క్వశ్చన్కి నేనేమంటున్నానంటే అది జస్ట్ ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. అది కరెక్టా రాంగ్ అని ఎవరు చెప్పాలి? దిస్ ఇస్ జస్ట్ ప్రాసెసర్, అది ఒక ఏ బాట్, అది వేరియస్ రిసోర్సెస్ని తీసుకొని చేసి ఇస్తుంది. బట్ మనం దాన్నే నమ్ముకోవడం అనేది చాలా తప్పండి, దాంతో పాటు ట్రావెల్ చేయడం చాలా ఇంపార్టెంట్. యా, మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్న స్టూడెంట్ ఎవరైనా కూడా యాప్టిట్యూడ్ నేర్చుకోవచ్చా అండి? 100% నేర్చుకోవచ్చు అండి. అసలు మనము కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, 8,000 feet అబౌవ్ ద సీ లెవెల్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్. ఈ రోజుల్లో ఇంపాసిబుల్ అనే విషయమే లేదు. ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. మ్యాథమెటిక్స్ రానోడు, నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు కూడా దే కెన్ ఈజీలీ లర్న్ యాప్టిట్యూడ్, బట్ జస్ట్ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఎఫర్ట్స్, దిస్ కాంబినేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ us టు లర్న్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. బేసిక్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎంటైర్ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక నేను చదివిన కాలేజ్ సరిగ్గా లేదు అందుకే నాకు జాబ్ రాలేదు, మా ఫ్యాకల్టీ సరిగ్గా లేదు అందుకే నాకు జాబ్ రాలేదు, మా పేరెంట్స్తో సపోర్ట్ లేదు అందుకే నాకు జాబ్ రాలేదు అంటుంటారు. కరెక్ట్. బేసిక్ ఒక జాబ్ రాకపోతే ఎవరిని బ్లేమ్ చేయాలండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది బ్లేమ్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు, బికాస్ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్, కాలేజ్ మేనేజ్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ కరికులం, ప్రాపర్ కరికులం, ప్రొఫెసర్స్ ఆర్ నాట్ డెఫినెట్లీ గుడ్ ఎనఫ్ టు డెలివర్ ద కరికులం. పేరెంట్స్ రుద్దడం ఎక్కువైపోయింది, ఇదే నేర్చుకో, ఐటీలో అయితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, వేరే సెక్టార్లో పోతే రావు, అండ్ స్టైల్గా ఉండడానికి, ఫ్యాన్సీగా ఉండడానికి పిల్లల మీద రుద్దడం స్టార్ట్ చేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి కొంచెం ఎబిలిటీ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా చచ్చిపోతుంది. బికాస్ మీకు నచ్చింది నువ్వు చేయరా అంటే మీరు కొండనెక్కడం కూడా ఈజీగా ఎక్కేస్తారు, మీకు నచ్చింది కూడా సైకిల్ తొక్కరానో కూడా తొక్కరు మీరు. దట్స్ అ హ్యూమన్ మైండ్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్లేమ్ చేయడానికి రైట్ పర్సన్ ఎవరంటే మనమే అనుకోవాలండి. బికాజ్ మనం ప్రపంచంతో పాటు పోవడం నేర్చుకోవాలి, కానీ ప్రపంచానికి అగెయిన్స్ట్గా పోవడం నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. సో యాప్టిట్యూడే కాకుండా శాట్ రాస్తూ ఉంటారు. శాట్ అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఓన్లీ అమెరికా వెళ్ళే వాళ్ళు మాత్రమే రాస్తారు, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు దాంతో ఏం పని అంటూ ఉంటారు. సో ఎంతవరకు వాస్తవం అండి? యా, ఎస్ఏటి అనేది దాని ఫుల్ ఫామ్ అండి, స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఓకే. సో అది ఒక టెస్ట్ రన్ బై కాలేజ్ బోర్డ్, అది యుఎస్లో ఉందండి బేస్డ్. అది దాని గురించి మీకు ప్రాపర్ ఒక ఇన్సైట్ ఇస్తాను. సో అది కాలేజ్ బోర్డ్ అది ఎందుకు స్టార్ట్ చేసిందంటే అది ఒక అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు మనకి ఎంసెట్ ఎట్లా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ రాయడానికి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ స్కోర్ని బట్టి మీకు కాలేజెస్ వస్తాయి. మంచి స్కోర్ అయితే యోగి వేమన యూనివర్సిటీ వస్తుంది, పుల్లారెడ్డి కాలేజ్, ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ వస్తాయి. సేమ్ అట్లనే మనకి ఇఫ్ యూ వాంట్ టు పర్సీవ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇన్ యుఎస్, ఇన్ యూకే, ఆస్ట్రేలియా, వేరియస్ కంట్రీస్లో ఎస్ఏటి అనేది చాలా ఉపయోగం అండి. ఇట్స్ అన్ అడ్మిషన్ టెస్ట్. సో దానికి జనాల యొక్క పర్సెప్షన్ ఏంటంటే కాలేజ్ బోర్డ్ బేస్డ్ అవుట్ ఆఫ్ అమెరికా కాబట్టి అందరూ అది అమెరికాలో మాత్రమే వ్యాలిడ్ ఏమో, ఇది రాస్తే అమెరికాలో మాత్రమే కాలేజెస్ వస్తాయేమో అనేది 100% రాంగ్ అండి. ఓకే. ఇప్పుడు స్లోగా స్టూడెంట్స్కి కూడా అర్థమవుతుంది. అండ్ టు బీ ఫ్రాంక్, ఇండియన్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఎస్ఏటి స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. దిస్ ఇస్ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్. ఎందుకు చెప్తున్నానంటే సచ్ యాజ్ టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఉందండి, అమిటీ యూనివర్సిటీ. సో వీళ్ళంతా సపరేట్ అడ్మిషన్ టెస్ట్లు ఉంటాయి వీళ్ళకి, బట్ స్టిల్ మీరు ఎస్ఏటి స్కోర్ ముందర పెట్టినారు అనుకోండి, దిల్ హ్యావ్ మోర్ వెయిటేజ్. ఓకే.